నమస్తే అండి, నేను మీ అశ్విని. మరి పండగల్లో తొలి పండగ అయిన వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం 4వ రోజున చవితి తిథి వస్తుందండి. ఆ రోజే మనం వినాయక చవితి పండగనైతే జరుపుకుంటాము. మరి ఈ వినాయక చవితి పండగ అనేది ఆ రోజు వినాయక జననం మరియు వినాయక పట్టాభిషేకం కూడా ఆ రోజు జరిగిందని అంటారన్నమాట. ఈరోజు వినాయకుని విగ్రహ స్థాపన చేసి 9 రోజులు అంటే నవరాత్రులు చేసి ఆ తరువాతే నిమజ్జనం అనేది చేస్తారు. మరి ఏ రోజు మనకి ఈ 2024వ సంవత్సరంలో వినాయక చవితి వచ్చింది, ఆ రోజు తిథి మనకి ఏ సమయం వరకు ఉంది, మరి చవితి చంద్రుడిని ఏ రోజు చూడకూడదు, ఈరోజు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలేంటి, మరి వినాయకుడిని ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మనం ఏ రోజు నిమజ్జనం చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మరి వినాయక చవితి 2024వ సంవత్సరంలో చవితి తిథి సెప్టెంబర్ 6, 2024 శుక్రవారం ఉదయం 11:55 నుండి సెప్టెంబర్ 7, 2024 శనివారం మధ్యాహ్నం 1:51 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే మనము వినాయక చవితిని సూర్యోదయంతో కూడి, అంటే పండగ ఎప్పుడు సూర్యోదయంతో కూడి చేసుకుంటాం కాబట్టి సూర్యోదయం అంటే సెప్టెంబర్ 7, 2024 శనివారమే మనం వినాయక చవితి అనేది జరుపుకుంటామండి. మనకి చవితి తిథి 6వ తారీఖు శుక్రవారం తగిలినా మనం సూర్యోదయంతో కూడి పండగ చేసుకుంటాం కాబట్టి సెప్టెంబర్ 7, 2024 శనివారము పండగ అనేది జరుపుకుంటామండి. మరి ఇప్పుడు పూజ చేసుకునే సమయం అనేది ఇప్పుడు చూద్దాము. వినాయక చవితి పూజను శనివారం ఉదయం 7:40 నుండి ఉదయం 9 గంటల లోపు పూజ అనేది ప్రారంభించుకోవాలండి. నేను పూజ ప్రారంభించే సమయాన్ని చెప్తున్నానండి. 12 లోపు మీరు పూజ చేసా అంటే ఎంత సమయం వరకైనా చేసుకోవచ్చు. మీకు ఈ సమయం కుదరకపోతే తిరిగి ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 లోపు ఈ సమయంలో పూజ అనేది ప్రారంభం చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. మరి సాయంత్రం పూజా సమయం ఇప్పుడు చూద్దాము. శనివారం సాయంత్రం 6:22 నుండి రాత్రి 7:34 మధ్యలో అండి. ఈ సమయంలో స్వామివారికి దీపారాధన తిరిగి చేసి హారతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే అదే రోజు స్వామివారిని నిమజ్జనం చేయడమైనా లేదా పెద్ద వినాయకుడి దగ్గరికైనా ఇచ్చేస్తూ ఉంటాం కదండి. అలా చేసే వాళ్ళైనా ఈ సమయంలోనే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సాయంత్రమే వినాయక చవితి పూజను చేస్తారు. అంటే మనకి ఎప్పుడు చవితి తగిలినా వాళ్ళు సాయంత్రమే పూజ అనేది చేస్తారన్నమాట. అయితే ఈ సమయంలో సాయంత్రం పూజ అనేది మొదలు పెట్టుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం పూట వినాయక చవితి చేసేవాళ్ళు, లేదు మేము ఒకే రోజు వినాయకుడి ఇంట్లో ఉంచుకొని పెద్ద వినాయకుడి దగ్గరికి ఇచ్చేస్తామండి లేదా నిమజ్జనం చేసేస్తాం అనుకునే వాళ్ళు ఈ సమయంలో దీపారాధన చేసి హారతి ఇచ్చి పీఠాన్ని 3 సార్లు కదిపి ఉద్వాసన చేసి అప్పుడు స్వామివారిని తీసుకువెళ్ళి మనము నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అయితే 3 రోజులు కూడా ఉంచుకుంటారు, ఇంట్లోనే దీపారాధన చేస్తారు. అలా చేసినట్లయితే ఇంట్లో నాన్ వెజ్ ఉండకూడదు, నేల మీదే మనం పడుకోవాల్సి ఉంటుంది, మంచం మీద పడుకోకూడదండి. 2 పూట్ల దీపారాధన చేయవలసి ఉంటుంది, హారతి ఇవ్వవలసి ఉంటుంది. ఇలా చేసి మనము ఆ రోజు 3 రోజులు మనము ఉదయం లెక్కేసుకున్నా లేదా రాత్రులు లెక్కేసుకున్నా 3 రోజులు మీరు ఎన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు, అది లక్షవారం అయినా శుక్రవారం అయినా పర్వాలేదండి, మంగళవారం కాకుండా చూసుకోవాలి. ఏ రోజైనా, ఎందుకంటే అమ్మవారు కాదు స్వామివారు కాబట్టి మనం ఏ రోజైనా నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. మంగళవారం మాత్రం చేయకూడదు అన్నమాట, ప్రత్యేకించి అది గమనించాలి. వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాల్లో ముఖ్యంగా 21 పత్రులు పెట్టుకోవాలండి. లేని చోట మనము అంటే పత్రి లేని దగ్గరల్లా అక్షింతలు వేసుకొని ఆ పత్రి పేరును పలుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి పిల్లల చేత ఆ రోజు యాలకులు కొంచెం పసుపు నీటిలో ముంచి దాన్ని అంటే 11 లేదా 21 ఇంకా కుదిరితే 101 ఇలా వాటిని దండగా చేసి పిల్లల చేత వేస్తే వాళ్ళకి చదువు అనేది బాగా ప్రాప్తిస్తుందండి. అంటే చదువు రాని పిల్లలైనా చదువుకుంటున్న పిల్లలైనా ఎవరి చేతైనా అవి మనం చేయించవచ్చండి. అదేవిధంగా ఉండ్రాళ్ళ దండండి, మనకి ఆవిరి కుడుములతో చేస్తారు కదా, ఆ ఉండ్రాళ్ళ దండని కుడుములు కాదు అంటే ఓన్లీ ఉండ్రాళ్ళ దండ చేస్తారు. మీకు ఫోటోలో చూస్తున్నట్టు ఇమేజ్లో ఉన్నట్టు
ఆ దండని కూడా కట్టి, అంటే అవి కూడా ఎలా అంటే 11, 21 మనకి నచ్చిన సైజులో మనం పెట్టుకున్న విగ్రహాన్ని బట్టి, అది కూడా పిల్లల చేత వేయించినట్లయితే వాళ్ళకి ఆయుష్ దీర్ఘాయుష్ అనేది వస్తుంది. ప్లస్ వినాయకుడు చాలా ఇష్టమైన ఆహారం కాబట్టి సంతోషంతో వరాలు అనేవి ఎక్కువగా కురిపిస్తాడండి. చవితి చంద్రుడిని అయితే మనము సెప్టెంబర్ 6 శుక్రవారం చూడకూడదండి. ఎందుకంటే మనకి శనివారం రాత్రి చవితి తిథి అనేది లేదండి. శుక్రవారమే చవితి తిథి రాత్రి ఉంది కాబట్టి ఆ రోజు రాత్రి, శుక్రవారం రాత్రి మనము చంద్రుడిని చూడకుండా ఉండాలి. ఒకవేళ చూసినట్లయితే, చూసినా చూడకపోయినా వినాయక చవితి రోజు అక్షింతలు మాత్రం ఇంటి కుటుంబం అంతా తలపై వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. త్వరలో వినాయక చవితి పూజా విధి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అన్ని డౌట్స్తో కలిపి వీడియో తప్పకుండా చేస్తాను. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.